ఆకాశవాణి హైదరాబాద్ ఏ, విజయవాడ, కడప, విశాఖపట్నం కేంద్రాల నుంచి ప్రసారం. ఆత్మహననం నాటకం స్వర్గీయ పాలగుమ్మి పద్మరాజు గారు రచించిన ఈ నాటకానికి శ్రీ పాలగుమ్మి విశ్వనాథం సంగీతం సమకూర్చారు. ఇందులో శ్రీమతులు గాలి ప్రభావతి, పి సావిత్రి, శ్రీయుతులు బి భానుప్రకాష్, కాశీ విశ్వనాథ శాస్త్రి, అల్లెల వెంకటరమణమూర్తి, వి భవానీ శంకర్, సిహెచ్ దేవదాస్, ఏ వేణుగోపాల్ పాల్గొంటున్నారు. గాయని గాయకులు చిరంజీవులు శృతి, స్మిత, శారదా నూరి, సి శ్వేత, శ్రీయుతులు ఎల్ గంగాధర శాస్త్రి, శ్రీమతులు హెచ్ హేమవతి, వి జయంతి. సాంకేతిక సహాయం శ్రీమతి ఎస్ అన్నపూర్ణ. నిర్వహణ శారదా శ్రీనివాసన్. వినండి, ఆత్మహననం నాటకం. హాలాహలము పొంగునో అమృతము పొంగునో, హాలాహలము పొంగునో అమృతము పొంగునో, ఇది జీవితావధుల వెదకును కగాధ. మానవ హృదయగత దానవత్వము అతిలోకమౌ కరుణాత్మలో ప్రభవించి మనికిలో ప్రవహించునా. అతిలోకమౌ కరుణాత్మలో ప్రభవించి మనికిలో ప్రవహించునా. ఇది జీవితావధుల వెదకును కగాధ, ఇది జీవితావధుల వెదకును కగాధ. గురువుగారు, చీకటి పడుతుంది, ఇంకా ఇంటికి పోదాం. పడమట వైపున ఆ ఎరుపు పూర్తిగా మాసిపోని అధ్యయనానికి ఆలస్యం అవుతుంది గురువుగారు. ఆలస్యం అయితే నష్టమేముంది? మీ దగ్గర విద్యాభ్యాసం చేయాలని దేశ దేశాల నుంచి శిష్యులు వచ్చి ఉన్నారు. రేపు చూద్దాం వాళ్ళ సంగతి. అవును, ఈ వేళ ఇంత ఉదాసీనంగా ఉన్నారేం గురువుగారు? ఒరే, నీకు ఈ సమయంలో ఏదోలా అనిపించడం లేదు? లేదండి, ఆకలి వేస్తున్నందువల్ల కొంచెం ఇదిగా ఉందనుకోండి. ఓరి మూర్ఖుడా, ఆ సూర్యాస్తమయ సమయంలో ఆ ఎర్రని బింబాన్ని చూసావా? అస్తమోదయ కాలములలో సూర్యకిరణములు శూన్యము నుండి భూమిని చుట్టి ఉన్న వాయు వలయమును ప్రవేశించినప్పుడు సాంద్రత మారిన కారణమున విశ్లేషణము జరిగి ఆ కిరణములలో ఎరుపు రంగు కలిగినవి మనకు దృష్టిగోచరము అగును. ఆ కారణమున అబ్బా, నా పాఠం నాకే అప్పచెప్తావు ఎందుకురా?
ఆ ఎరుపు రంగును గురించి ఇంకా ఆలోచించడానికి ఏముంది గురువు గారు? అసలు పాఠం ప్రకృతి దగ్గర స్వయంగా నేర్చుకోవాలిరా. అంతకంటే పుస్తకాల్లో స్పష్టంగాను సులభంగాను వ్రాసి ఉంటుంది కదా. అందులో మీ దగ్గర నేర్చుకోవడం అంటే ఇంకా పుస్తకం కూడా అవసరం లేదు. నేననేది శాస్త్రీయమైన జ్ఞానం కాదురా. ఈ విశాల ఆకాశాన్ని, ఈ నక్షత్రాల్ని, సూర్యోదయ అస్తమయాల్ని చూస్తున్నప్పుడు ఏదో చిత్రమైన స్పర్శ ఆత్మ లోపల ఎక్కడో తగులుతుందిరా. అది కూడా జ్ఞానమే అనిపిస్తుంది. శాస్త్ర జ్ఞానానికి మించిన జ్ఞానం ఇంకోటి ఏమీ లేదని మీరేగా బోధించారు గురువుగారు. నేను బోధించిందైనా సరే ఒక్కొక్కప్పుడు నాకు అది అసత్యం అనిపిస్తుంది. ప్రతి దృశ్యం ఏదో ఒక భాషలో నాతో మాట్లాడుతున్నట్టుంటుంది. అద్భుతమైన రేఖలలో, రంగులలో, నాదాలలో నాకు అంది అందకుండా ఏదో రహస్యం ఉందనిపిస్తుంది. తాడు బొంగరం లేని అలాంటి లిపి నేర్చుకోమంటే ఎవరి తరం గురువు గారు? ఒరే, ప్రేమ ఎన్నడైనా నువ్వు అనుభవించావురా? లేదు స్వామి, కానీ పుస్తకాల్లో ఆ విషయమే చాలా చదివాను. పుస్తకాల్లో చదివితే ఏమొస్తుందిరా? మీరెన్ని చెప్పినా సరే పుస్తకాలు చదివితే తప్ప నాకు ఇంకే విధంగాను ఇంకేమీ బోధపడదండి. ఆహా, అయితే ఆకలి దప్పిక నీకు పుస్తకాల ద్వారా తెలుస్తున్నాయా? నాకు ఆ విషయాలు తెలియదు స్వామి. జ్ఞాన సముద్రంలో కేవలం చుక్కాని లేని నావ ఎక్కి ప్రయాణం చేయడం నా వల్ల కాదు. ఇంకా చీకటి పడుతుంది, వెళ్దామా? నువ్వు వెళ్ళు. అక్కడ విద్యార్థులందరూ మీకోసం కనిపెట్టుకుంటారు గురువు గారు. నాకు తీరిక లేదు, పొమ్మని చెప్పు వాళ్ళని. మీ కీర్తి దేశ దేశాలకు పాకింది. అలా పొమ్మంటే పోరు గురువు గారు. రేపు రమ్మను. చిత్తం. శాంతి
మీరు ఎవరు? నా ప్రశ్నకు సమాధానం చెప్పవే. నేను స్త్రీని. ఎంత గుడ్డివాణ్ణి, కన్నులుండి కూడా గ్రహించలేకపోయాను. నేను స్త్రీని. ఎంత బాగా చెప్పావు. చీకటి పడుతోంది, నేను ఇంటికి వెళ్ళాలి. నీకు భయం వేస్తుంది, నేను తోడురానా? వద్దు వద్దు, మీరు మహానుభావులు. నా బోటి అల్ప ప్రాణికి తోడు రావడం మీ పని కాదు. నన్ను ఎక్కడన్నా చూసావా? ఆహా లేదు. మరి మహానుభావులు అంటున్నావు? నాకు అలా తోచింది మిమ్మల్ని చూడ్డంతో. దివ్య దృష్టి ఉందా నీకు? లేదు, అంతర్దృష్టి మాత్రం ఉంది. అయితే అంతర్దృష్టియే దివ్య దృష్టి. నాకేమీ తెలియదు, నన్ను పోనివ్వండి. ఎందుకంత తొందర? నేను తోడు రావద్దా? వద్దు, నా అంతటా నేను పోగలనుగా. నీ కలలో మూర్తి కనిపించిందా? అది కనిపించినా అంత తొందరగా అనుమాలు పట్టలేను. మన్నించండి, నేను వెళ్ళిపోవాలి. నేను స్త్రీని. నేను స్త్రీని. నేను స్త్రీని. గురువు గారికి ఇప్పుడు మీతో మాట్లాడడానికైనా తీరిక లేదట. ఇలాగైనా ఒక్కసారి గురువు గారిని కలవాలి. దూరదేశాల నుంచి వచ్చాం. గురువు గారితో మీ విషయం పూర్తిగా మనవి చేశాను. రేపు ఉదయం మిమ్మల్ని రమ్మన్నారు. ఉదయం అయినా వారి దర్శనం దొరుకుతుందా? నేనేం చెప్పగలను, వారు ప్రొద్దున రమ్మనమని చెప్పమన్నారు, నేను చెప్తున్నాను. వారి కీర్తి విని ఎంతో దూరం నుంచి వచ్చాం. అవునయ్యా, అది వారికి తెలుసు. అద్భుతమైన వారి శాస్త్ర పరిజ్ఞానం కొంతైనా చవి చూడందే మేము వెళ్ళాం. అవును. అలాగైతే ఓ పని చేయకూడదు. నేను ఆయన వద్ద రోజు నేర్చుకున్నది మీకు నేను చెప్తూ ఉంటాను. ఆ విధంగా మీకు విద్య వస్తుంది, నాకు అధ్యయనం అవుతుంది. ఓహో, నీకు చాలా అహంకారం ఉంది. నీకింకా చదివే పూర్తి కాలేదు, నువ్వు మాకు గుర్తు వహిస్తావా? చదువుకి అసలు పూర్తి అవడం అంటూ ఉంటుందా? ఎంతవరకు నేర్చుకుంటే అంతవరకు ఇంకొకరికి చెప్పడానికి అధికారం ఉంటుంది. నీ ఆచారాలతో మాకు అక్కర్లేదు. అసలు నువ్వు తప్పుకో, ఆయన్ని స్వయంగా మేమే యాచిస్తాం. అవును, కాళ్ళ మీద పడి యాచిస్తాం. మీరందరూ ఆయన కాళ్ళ మీద పడితే ఆయన కాళ్ళు కాస్త విరిగిపోతాయి. మీరు వెళ్ళండి. అసలు అయ్యా అయ్యా, తలుపు మూసేశాడు. ఆ దేవుడికి భక్తుడికి మధ్య పూజారిలాగా వీడెక్కడ దాపరించాడు మనకి. రండి పోదాం, రేపు ఉదయం రమ్మన్నారుగా. సరే పదండి. గురువు గారు, నేను స్త్రీని. అదేమిటి గురువు గారు, తమరు పురుషులు. నువ్వు తలుపు తెరుచుకుని ఎందుకు వచ్చావు? రేపు పొద్దున్నాక ఎవరిని రావద్దని లేదు. నేను మిగతా వారికి చెప్పమన్నారు అలాగని. నా పాఠం గురువు గారు. నీకు ఇవాళ పాఠం లేదు. ఏమిటో మీ ధోరణి నాకు నచ్చలేదు గురువు గారు. పని లేని బుర్రలో దెయ్యాలు దెబ్బలాడతాయన్నారు. శిష్య, ఈ వేళ ఓ అపూర్వ చర్చ నీతో చేయదలుచుకున్నాను రా. ఈ శాస్త్రజ్ఞానం ఎందుకో చెప్పగలవా? జ్ఞానం కోసమే, దానికి వేరే ప్రయోజనం ఏముంది? ప్రయోజనం లేని జ్ఞానం వృథా. ప్రయోజనం లేకపోవడం ఏమిటి? జ్ఞానానికి ప్రయోజనం జ్ఞానమే. యుక్తివాదాలు ఇవాళ నా దగ్గరికి తీసుకురాకు. మనస్సు జ్ఞానాన్ని కోరుతుంది. అదేదో నాకు తెలియదు, కానీ అది ఇంద్రియాలకు ఆకలి నేర్పుతుంది, హృదయానికి సుఖం ఆనందం కోరుకోవడం నేర్పుతుంది. ఈ రెంటికి ఏమిటి సంబంధం? వీటికి సమన్వయం ఎక్కడ? నాకు బోధించిన విషయాల్లో ప్రశ్నలు అడగడం ధర్మమా గురువు గారు? పురుషుడా? ఎవరది? ఎవరు నన్ను పిలిచింది? ఎవరూ లేరు గురువు గారు. ఈ వేళ మీరేదో భ్రమలో ఉన్నారు. నేను పోయి పాత పాఠాలు వల్లిస్తాను. ఇక సెలవు గురువు గారు. ఎవరు పిలిచారు నన్ను? నేను. ఎవరు నువ్వు? నీలో ఒక భాగాన్ని. ఎందుకు నన్ను పిలుస్తావు? ఇందాక నువ్వు అడిగిన ప్రశ్నకు సమాధానం నాకు తెలుసు. చెప్పు. నీ వాంఛలన్నింటినీ తీర్చడమే విజ్ఞానం ప్రయోజనం. నా జ్ఞానం వల్ల తీరని వాంఛలుంటే విజ్ఞాన రూపం. అన్ని వాంఛలు తీరిపోతే
పూర్తిగా తీరని వాంఛ ఒకటి ఉంది. ఏమిటది? అధికార వాంఛ. అధికారానికి కూడా ప్రయోజనం ఉండాలిక. ఆ ప్రయోజనం లోక కళ్యాణం. ఏం చేత? లోకాన్ని పాలించడానికి అన్ని శక్తులు కరగతం చేసుకున్న మహాపురుషుడు కావాలి. ఆ శక్తులన్నీ ఉంటేనే లోకాధిపతి పాలనలో లోకం సుఖంగా ఉంటుంది. నాకు లోకాన్ని పాలించాలని లేదు. నీకింత జ్ఞానం ఉన్నందుకు ఫలితం ఏమిటి? ఇప్పుడు లోకాన్ని అసమర్థులు పాలిస్తున్నారు. వారి చేతిలోంచి అధికారాన్ని నువ్వు కరగతం చేసుకుంటే అప్పుడు ఆదర్శంగా లోకాన్ని పాలించవచ్చు. నువ్వెవరవు? చెప్పానుగా, నీలో ఒక భాగాన్నని. నీ పేరు? నేను అసురుణ్ణి. నీ అవసరం నాకు లేదు. పేరు విని భయపడడం ధీర లక్షణం కాదు. నువ్వు క్రూరుడవు. మతిమాలిన మహర్షులు రాసినవన్నీ చదివి నువ్వు ఆ మాట అంటున్నావు. ఏమిటి? వారు రాసిన కథలన్నీ అసత్యాలా? ఘట్టాలన్నీ నిజంగా జరిగినవి. అయితే అందులో రాక్షసుల క్రౌర్యం అసత్యం. నరకాసురుడు స్వర్గాన్ని ఆక్రమించి ఊర్వశిని చెరపట్టలేదా? ఊర్వశి దేవవేశ్య. ఏ స్వర్గాన్ని పాలించడానికి ఇంద్రునికి ఒక్కడికే అధికారం ఉందా? న్యాయ మార్గాన్ని నరకుడు స్వర్గసింహాసనం ఎక్కడంలో ఉన్న క్రౌర్యం ఏమిటి? ఇవన్నీ యుక్తివాదాలు. మీ మహర్షులు చెప్పేవి అంతే. దేవతల క్రౌర్యం అంతా ధర్మరక్షణ అని, రాక్షసుల సంహారం అధర్మ శిక్షణ అని. బుద్ధిమంతుడవైన నువ్వు నీ అంతటా ఆలోచించు. దేవతలు ధర్మం పేరిట ఎన్ని అధర్మాలు, ఎన్ని అన్యాయాలు చేశారు. వారిలో ఉన్నంత నైత్యం రాక్షసులలో నీకు ఎక్కడా కనపడదు. అవును, ఒక పురుషుడు లోకాధిపత్యాన్ని ఎలా సాధించగలడు? నన్ను నమ్ముకుంటే ఆ మార్గం నేను చూపిస్తాను. ఎలా చూపిస్తావు? ప్రాపంచిక శక్తులన్నీ నా అధీనంలో ఉన్నాయి. అవన్నీ నీ కరగతం చేస్తాను. అయితే నేను ఒక స్త్రీని ప్రేమించాను. కాదు, కామించావు. ప్రేమించడం ఏమిటి? రెంటికి భేదం లేదా? ఉందనుకోవడం నీ భ్రమ. నీ శరీరం ఆమెను కోరుతోంది. శరీరమే కాదు, ఆత్మ కూడా. నీకింకా పిచ్చి నమ్మకం పోలేదు కానీ నీకామె వశం అయ్యేట్టు చేస్తాను. ఆమెతో నాకు ఏకాంతంగా కలుసుకునే అవకాశం కల్పించు. సరే. ఇది ఇంద్రజాలంలో ఉంది. చటుక్కున చూస్తుండగా స్థలం ఎలా మారిపోయింది? నాకు అనేక రకాల శక్తులున్నాయని చెప్పలేదు. ఈ చెట్లు చేమలు ఏమిటి? ఆమె ఇంటిని అంటి ఉన్న తోట ఇది. ఆమె తోటలో ఉంటుంది. వెళ్ళిరా. తొందరగానే వచ్చేస్తాను. నాకు కాలంతో నిమిత్తం లేదు. నువ్వు తొందరగా రాకపోయినా నాకు ఇబ్బంది లేదు. కానీ నువ్వే గ్రహిస్తావు, స్త్రీతో పురుషుడు ఆటే కాలం ఏకాంతంగా గడపలేడని. నీ దృష్టి చాలా సంకుచితం. హృదయానికి సంబంధించిన విషయాలు అనంతం. అసలు స్త్రీ పురుష సంబంధానికి మాటలు అనవసరం. ఇంద్రియాలకు వాటి వాటి భాష తెలుసు. అది చాలా క్లుప్తమైన భాష. ఇంద్రియాలకు అతీతమైన సంగతే ప్రేమ. ఇంద్రియాలను తీసి పారిస్తే ఇక స్త్రీ పురుషుడు ఎక్కడ మిగులుతారు? నీ సహచర్యం నాకు బాగా అనిపించడం లేదు. నన్ను అన్న దగ్గరికి తీసుకుపో. అలవాటైన కొద్దీ నా అవసరం నీవు గుర్తిస్తావు. నాకేమని చూపించు.
ఒక చూపు పులకరింపై సోకే ఊహ కసువులు పోయవే. అదిగో ఆ చెట్టుని ఆనుకుని ఆమె పాడుతుంది. నేను పెడతాను. ఎవరు మీరు? నేను. మీరా? ఇక్కడికి ఎలా వచ్చారు? నీకోసం రెక్కలు కట్టుకోవాలేను. మీతో కూడా ఎవరు? ఎవరూ లేరే. నేను స్వయంగా స్పష్టంగా చూశాను. నీడలా మీతో ఉండి నన్ను చూడగానే మాయమైపోయారు. నీ భ్రమ. నా కళ్ళను మోసగించాలనుకున్నారా? లేదు, అతను అసలు నీకు ఎట్లా కనిపించాడా అని ఆలోచిస్తున్నాను. అతనితో సహచర్యం మీకు వద్దు. ఏ? అది మంచిది కాదని నా అంతరాత్మ చెప్తోంది. నువ్వు అసలు అతన్ని ఎరగవు కదా. అతను చెడ్డవాడని ఎందుకు అనుకుంటున్నావు? నా అంతరాత్మ చెప్పినది ఎప్పటికీ అసత్యం కాదు. మీరు నాకు కొత్తవారే, అయినా మీరెంతో మంచివారని నాకు తెలుసు. నేను నిన్ను మోసపుచ్చలేనా? నాకు తెలియదు, కానీ మీరే నన్ను మోసగించిన నాడు నాకింక ఈ బ్రతుకే నిరర్థకం. నేనంటే నీకు అంత ఇష్టమా? సాయంత్రం మిమ్మల్ని చూసినప్పుడు నాకెలా అనిపించిందో తెలుసా? నా మనస్సులో ఒకటే కోరిక. ఎంతమంది దేవతలను ఉద్దేశించో కోరుకుంటున్నాను కొన్నాళ్ల నుంచి. ఆ ప్రార్థనలకు సమాధానంగా ఆ దేవతలు మిమ్మల్ని ప్రసాదించారా అనిపించింది నాకు. అవును. నువ్వు రోజు సమయం ఎలా గడుపుతావు? ఏవో రకరకాల పనులుంటాయి. చేతులు ఆ పనులన్నిటినీ వాటంతట అవే నెరవేరుస్తాయి. అన్నిటికంటే నాకు ఆనందంగా ఉండే పని ఈ పొగడ చెట్టుకి నీళ్లు పోయడం. ఈ పొగడ చెట్టు ఎంత అదృష్టం చేసుకుందో. ఈ నీడను నిలబడి రోజు నేను మిమ్మల్ని గురించే ఆలోచిస్తుంటాను. ఈవేళగా నన్ను చూసింది నువ్వు? కళ్ళతో ఈనాడు గాని హృదయంలో ఎన్నాళ్ళ నుంచో ఉన్నారు మీరు. నేను ఎంత అదృష్టవంతుడో నీకు చెప్పలేను. ఆ అదృష్టం నాది. నిన్ను చూస్తే నాలో ఏదో కరిగి ప్రవహిస్తోంది. ఎందుకు? నేను మీ ప్రశ్నకు ఏమని సమాధానం చెప్పగలను? నేను అజ్ఞానురాలిని. ఈ పొగడ చెట్టు కింద రోజు ఇవాళప్పుడే మనం కలుసుకోవాలి. అయితే నాకు రోజు పండుగే. కానీ స్వామి, మీరు అతని సహచర్యం మానేయాలి. ఎవరి సహచర్యం? అదే ఆ నీడ వంటి వ్యక్తి. నువ్వు చాలా మైకురాలివి. నాకు మాట ఇవ్వరా? నా మీద నీకు నమ్మకం ఉందే? కావలసినంత. అయితే ఒక్క మాట మాత్రం ఇస్తాను. నేను నీకు అరిష్టం మాత్రం కలగనివ్వను. చాలు, అదే 10,000. రేపు మళ్ళీ ఈ వేళకి దీపావళి చక్కని పండుగ. ఇది అసలు మానవుడు విలపించవలసిన రోజు. ఏ? మానవులలో అందరికీ గొప్పవాడైన నరకుడు చచ్చిపోయిన రోజుగా. అతను మానవుడు కాదు, దానవుడు. అతని పేరే నరకుడు, నరుడు, నరకాసుడు. దీపావళి వచ్చినది, మా పాపావళి కాల్చినది. దీపావళి వచ్చినది, మా పాపావళి కాల్చినది. మూల మూలలా తమో భూతాన్ని
ఎక్కడికి ఇలా పోతున్నావు? చూద్దాం ఈ దారి ఎక్కడికి తీసుకుపోతుందో. ఆమె రమ్మని పిలిచింది. తను అద్భుతంగా అలికి ముగ్గులు పెడుతుందట. వాటి మీద వలయాకారంగా దీపాలు పెడుతుందట. నువ్వు ఆమెను మరిచిపోవాలి. అటువంటి స్త్రీ వ్యామోహం పురుషుడికి పనికిరాదు. ఏమో, వ్యామోహం అయితే అయింది, కానీ ఆమె నాకు దొరికితే ఇంకా లోకంలో నాకు ఏది అవసరం లేదనిపిస్తుంది. ఈ విజ్ఞానం అంతా వృధా అనిపిస్తుంది అప్పుడప్పుడు. ఆ ముహూర్తాలే నా జీవితంలో సుఖముహూర్తాలని కూడా అనిపిస్తుంది. స్త్రీ వ్యామోహం పరమపాతకమని మీ మహర్షులే చెప్పారు. పూర్తిగా నువ్వు అందులో పడితే నీకింక జ్ఞానతృష్ణ నశించిపోతుంది. అప్పుడు ఈ సృష్టి రహస్యాలు ఎవరు కనుక్కోగలరు? ఈ ప్రాపంచిక సమస్యలన్నీ ఎవరు తీరుస్తారు? నీకింత సూక్ష్మ బుద్ధి, ఇంత విశాలమైన జ్ఞానం ఉన్నందుకు నీకు కొన్ని బాధ్యతలున్నాయి. నువ్వు లోకాధిపతివి కావాలి. ఆ అపూర్వ శక్తులు నీకు అవగతం కావాలి. ఒక సామాన్య స్త్రీ వ్యామోహంలో పడిపోయి నువ్వు ఇవన్నీ వదిలివేయడానికి వీలు లేదు. రా. తనకు సురలోకము వరకు చేతు పదము కరుణలేని నీ జ్ఞానము పరమహానికరము మరచిపోకు నరుడాని మరణింపని ఆత్మా. గాలిలో రకరకాల గొంతులు నిన్ను కంగారు పెడతాయి. వాటిని నువ్వు లెక్క పెట్టకూడదు. కానీ ఎక్కడో ఆత్మలో వాటి మంచి చెడ్డలు నిర్ణయించే శక్తి ఉంది. మంచి చెడ్డ అవి నువ్వు సాధించవలసిన ప్రయోజనాన్ని బట్టి ఉంటాయి. నువ్వు అనే ఆత్మ అనేది ఏమిటో తెలుసా? అది హృదయ దౌర్బల్యానికి మారు పేరు. అది హృదయ దౌర్బల్యమా? ఒక్కొక్కసారి ఆత్మ ఎంతటి సాహసానికి ఒడిగడుతుంది. ప్రయోజనం లేని సాహసం దౌర్బల్యమే. అదీగాక అమరత్వం అంటే ఆ దేవతలు సాధించినదే అనుకుంటున్నావు. అమరత్వం సాధించిన జీవులు అనేకాలున్నాయి. ఎక్కడున్నాయి? ఈ ప్రకృతికి పొలిమేరల్లో ఉన్నాయి. రా, చూపిస్తాను. జీవికి బ్రతుకే వ్యర్థము వ్యర్థము, భావికి మృతియే అర్థము. మూఢ మానవులారా, వైశాచిక జీవులు కంటూ ఇదొక మహాప్రవాహంలాగుంది. బుద్ధి జ్ఞానాలు ఇందులో పడి కొట్టుకుపోతున్నాయి. ఆలోచన ఎందుకు? నాతోరా. ఎక్కడికి? చిన్న చిన్న మమకారాలన్నీ నీలో నశించిపోవాలి. నీ దృష్టి ఏకనిష్టం కావాలి. అప్పుడు అప్పుడు ఏం జరుగుతుంది? ప్రకృతి అప్పుడు అనంతంగా తన రహస్యాలను ప్రసాదిస్తుంది. ఎందుకవి నాకు? లోకాధిపత్యం వహించడానికి. ఎవరికీ అందుబాటులో లేని మారణాయుధాలు నీ హస్తగతమవుతాయి. వాటితో నువ్వు లోకాన్ని జయిస్తావు. మారణాయుధాలతో తప్ప జయించటానికి వీలు కాదా? వీలు లేదు. రా. ఎక్కడికి? మహాపర్వత శ్రేణుల మధ్య ఒక కొండ గుహలో నీకొక పరిశోధనాగారం నిర్మించి ఇస్తాను. నా స్త్రీ? నీ స్త్రీ ఎక్కడికి పోతుంది? ఆలస్యం చెయ్యకు. రా రా. గాలి నితూరుపులు ఏల ఈ జ్వాలలి నీ
వారు ఏల ఈ గాలిలో గాలి తూరుపులు నా పురుషుడేల రాలేదు ఈ రేయి కోపగించెను ఏమో నాపై ఏలా రాలేదు. ఏమిటి ఏమిటి కటిక చీకటి? ఎందుకింత చలి? అవి నీకు అలవాటైపోతాయి. ఈ వేగాన్ని నా శరీరం తట్టుకోలేకుండా పోతుంది. ఇది మనోవేగం, దీనికి కొలబద్దలేదు. ఇదిగో నీ గమ్యస్థానం. నాతో కూడారా, గుహలోపల వెలుగుంటుంది. ఎంత చిత్రమైన పరిశోధనాగారం. కానీ ఈ కాంతి నాకెందుకో ఆరాటాన్ని కలిగిస్తుంది. ప్రారంభించు నీ పరిశోధనలు. మనస్సుని శరీరాన్ని మరిచిపో. ఇక నీ పరిశోధనలు ఫలించేదాకా ఆకలి దప్పులు ఉండవు నీకు. ఆ పరిశోధనలో నేను ఇంక అన్నీ మర్చిపోతాను. అన్నీ మర్చిపోతాను. పురుషుడా, ఏడి? ఏమిటి ఇక్కడ కూర్చున్నావు? అవతల ఆ యంత్రాలన్నీ నీ కోసం పరితపిస్తున్నాయి. నా హృదయం ఈ పర్వత శ్రేణుల కోసం, ఈ గంభీరమైన లోయల కోసం పరితపిస్తుంది. వీటిలో ఏముంది? నా స్త్రీ స్వరూపం వీటిలో ఎక్కడో దృశ్యాదృశ్యంగా ఉంది. ఇంతటి శాస్త్ర పరిజ్ఞానం ఉన్న నీకు దృశ్యానికి అదృశ్యానికి భేదం తెలియదా? ఈ విశాల ప్రకృతిని దర్శించడానికి ఇంకో మార్గం కూడా ఉందని నాకు తెలుసు. ఏమిటా మార్గం? ఈ యుగంలో నాకు ఆ మార్గం అలభ్యమైపోయింది. ఏ యుగంలో అయినా ఉందా? ప్రాచీన కాలంలోని మహాకవులకి, శిల్పులకు ఆ మార్గం తెలుసు. ఆ మార్గం అంధకారంలోకి, అజ్ఞానంలోకి తీసుకుపోతుంది. కాదు, ఆ మార్గం నన్ను నా ప్రేయసి దగ్గరికి తీసుకుపోతుందని నాకు నమ్మకం ఉంది. నీ మనస్సు అపమార్గాన్ని పడుతోంది. నీ స్త్రీని తలదన్నిన సౌందర్య స్వరూపిణులు ఇది వరకు పుట్టి నశించిపోయా. అయినా నా స్త్రీ చాలా అపురూప సౌందర్యవతి. అయితే చారిత్రక పౌరాణిక యుగాల్లోని ఏ స్త్రీనైనా సరే తలుచుకో, నీకు ప్రత్యక్షం చేస్తాను. అప్పుడు నీ స్త్రీ ఎంత సామాన్య స్త్రీయో నీకు బోధపడుతుంది. చూపించగలవా? కోరుకో. శకుంతల కాదు, ఊర్వశి. నీవేనా ఊర్వశి? అవును. దేవకన్యవు మరే. ఊర్వశి, స్వర్గాన్ని వదిలి విక్రముడి కోసం భూమి మీద అవతరించేందుకు? నా ప్రేమ గుణాన్ని ఆశ్రయిస్తుంది కానీ వ్యక్తిని కాదు. విక్రముడు మహావీరుడు. స్త్రీ హృదయం అతన్ని వాంఛించకుండా ఎలా ఉంటుంది? పాపం, తరకుని వంటి రాక్షసులు స్వర్గాన్ని ఆక్రమించినప్పుడు నీకు చాలా బాధ కలిగి ఉంటుంది. నిజమే, కానీ ఆ ఆందోళనలో కూడా ఒక సంతృప్తి లేకపోలేదు. స్వర్గం ఎలాగైనా కొంతకాలానికి విసుగు పుడుతుంది. నరకుడు కూడా మహావీరుడు.
దేవవేశ్యకు కూడా హృదయ చాంచల్యం ఉందన్నమాట. నువ్వు ఏ పేరు పెట్టుకున్నా సరే, నేను చెప్పానుగా, శౌర్యాన్ని చూసి హృదయం కొంచెం వ్యామోహపడక తప్పదని. ఎవరిది మహారూపం? అలెగ్జాండర్. ఎంత సుందర విగ్రహం! ఎవరు నన్ను పిలిచింది? నేను పురుషుడను. ఈ యుగంలో పురుషుడంటూ ఉన్నాడా? పౌరుషం మాతోనే మాసిపోయిందన్నారు లోకంలో. మీ బోటి మహావీరులకు అహంకారం రాకూడదు. ఆడవాళ్ల దగ్గర అణకవలవటైన తర్వాత మీ యుగంలో అన్ని అహంకారాలుగానే కనిపిస్తాయి. మీ ఔదార్యం చరిత్ర నుంచి నేర్చుకున్నారు కనుక ఆ మాట అనవలసి వచ్చింది. ఆనాడు పురుషోత్తముని శౌర్యానికి మెచ్చి అతన్ని మీతో సమానంగా గౌరవించిన అలెగ్జాండరేనా మీరు? చరిత్ర కొంచెం తప్పు చదువుకున్నాను. పురుషోత్తముని నేను ఓడించాను. అతను నాతో సమానుడు ఎన్నటికీ కాడు. నేనది ఒప్పుకోను. సవ్య మార్గాన్ని ఓడించలేక అతన్ని మోసం వల్ల ఓడించారు. యుద్ధంలో జయించడమే ముఖ్యం. నియమం ప్రకారం యుద్ధం చేసి నీ పోటీ అమాయకులు ఓడిపోతే వాళ్ళని చరిత్రకారులు గొప్పగా పొగుడుతారు. ఎందుకో నాకు అర్థం కాదు. యుద్ధంలో జయిస్తే అది మోసం అంటారు. అసలు యుద్ధానికి లక్ష్యం ఏమిటి? జయించడం. యుద్ధ నియమాలన్నీ దానికి లోబడే. అంటే న్యాయాన్యాయాలు లేవా? మరి పురుషోత్తముడికి మీరు రాజ్యాన్ని ఎందుకు వదిలేశారు? లేకపోతే నేనెలా పాలించగలను? నీకు ఆ మాత్రం తెలివితేటలు లేవు. నా దేశం ఎక్కడా, హిందూ దేశం ఎక్కడా? అయినా అప్పటికి మా సైనికులకు అందరికీ ఇంటి దృష్టి పడిపోయింది. ఇంకా ముందుకు సాగే అవకాశం కూడా లేకపోయింది. చూసావు, మన చెయ్యి పైగా ఉండగా తగ్గిపోవడమే తెలివితేటలు. లేకపోతే నీ పోటీ అమాయకులందరూ నా ఔదార్యాన్ని ఎలా మెచ్చుకుంటారు? లోపలికి పోదాన్రా. నీ విషవాయువు త్వరగా తయారు కావాలి. నాకింకొక కొత్త వాయువు స్ఫురించింది. అది సోకినంత మేర కళ్ళు గుడ్డివైపోతాయి. మరి అది ప్రయోగించడం ఎలాగా? నాకొక రక్షకాగారం నిర్మించుకుంటే సరి. అయితే ఆలస్యం చెయ్యకు. అది అయిపోయినట్టే. భోగి పండుగ తెల్లవారక ముందే పిల్లలారా రండు, తెల్లవారక ముందే పిల్లలారా రండు, బలి వచ్చు నేడిటకు తలలంటూ కొండు, బలి వచ్చు నేడిటకు తలలంటూ కొండు. పూర్తయింది. అయితే పద పద పెడదాం. ఇంకా చీకటిగా ఉంది. నేను నిన్ను తీసుకువెళ్తానుగా. ఎక్కడికి? అంధవాయు ప్రయోగాన్ని. ఎక్కడ ప్రారంభిద్దాం? నేను చూపిస్తానుగా.
ఎంత సరదాగా చలి కాచుకుంటున్నారు ఈ ప్రజలు. నేటితో వాళ్ళ భావదాస్యానికి ఎంతమని వాళ్లకు తెలియదు. ఇది నిజంగా వాళ్ళ పండగ. ఏ దేశం ఇది? అన్ని దేశాలు ఒకటే, అందరూ ప్రజలు ఒకటే. అంచేత నీ ప్రయోగం ఇక్కడ ప్రారంభించు. ఈ ప్రజలంతా అమాయకంగా ఉన్నారు. ప్రారంభించు. వీళ్ళందరూ అంతులైపోతే ఈ లాభం? కళ్ళు ఉన్నంత మాత్రాన వాళ్ళు అంతుగారనా నీ అభిప్రాయం? ఇందులో ఉన్న సరదా ప్రారంభమైన తర్వాత గానీ నీకు కనబడదు. నిజమే. నాకు చిన్నతనంలో పురుగుల్ని చిత్రవధ చేస్తూ ఉంటే మహా సంతోషంగా ఉండేది. వీళ్ళు పురుగుల కంటే అన్యాయం. నా వంటి వాళ్ళు వీళ్లలోనూ ఉండొచ్చు కదా అనిపిస్తుంది. చూడు, నిజంగా గొప్పవాళ్ళు ప్రపంచంలో ఇద్దరు ఉండరు. ఒకవేళ ఉన్నా ఒకరు నశించిపోవలసిందే. అదే నీ జీవిత లక్ష్యం కావాలి. అలెగ్జాండర్ చెప్పిన మాటలు మరిచిపోయావా? లేదు. శ్రమపడి సృష్టించిన ఈ అంధవాయువు ఎలా పనిచేస్తుందో చూడాలని నీకు తొందర కలగడం లేదు? ప్రారంభిస్తాను. ఇదేదో మహా సంఘటనకు ప్రారంభం. చూడు చూడు, వాళ్ళు పురుగుల కంటే అన్యాయంగా ఎలా పరిగెత్తిపోతున్నారు. ఎక్కడికి పోగలరు? కళ్ళు పోయాయి, దారి తెలియదు. ఒకళ్ళ మీద ఒకళ్ళు పడుతున్నారు. ఈ ఆటలో వికటమైన సరదా ఏదో ఉంది. క్రమంగా ఇందులో ఉన్న ఆనందం నీకు అలవాటవుతుంది. నా చేతుల్లో వీళ్ళంతా ఎంత నిస్సహాయులైపోయారు. వీళ్ళని చూస్తే నాకు అసహ్యం వేస్తున్నారు. వీళ్ళు నా తోటి మానవులేనా? అందరూ మానవులు ఒకటి అనుకోవడం నీ పొరపాటు. నీవు అద్వితీయుడవు. అవును, నేను లోకాన్ని జయిస్తాను. జయిస్తావు. ఏమిటిది? ఎవరో స్త్రీ. ఎవరో స్త్రీ? నేనే గొంతు విన్నాను. ఇదే దేశం? ఒక దేశానికి భేదం ఏమిటి? ఒక స్త్రీకి ఇంకొక స్త్రీకి ఉన్న అంతరం ఏమిటి? చెప్పు, ఎక్కడికి తీసుకొచ్చావు నన్ను? ఇది నీ ప్రేమానుభవానికి చిహ్నమైన చోటు. ఆ అంధురాలై కనిపించేది నీ స్త్రీ. దుర్మార్గుడా! ఇది నాశనమైతేనే గాని నువ్వు నిజంగా గొప్పవాడవు కాలే. అందుకోసమే నిన్ను ఇక్కడకు తీసుకొచ్చా. ఆమెను రక్షించు. ఇది ఎవరి తరమూ కాదు. నీ ఆయుధంలో నీకే నమ్మకం లేదా? ఆమె నీ విషయం ఎంత బాగా తెలుసుకో. నీ సహచర్యం కూడదని ఆమె ఎంతగానో చెప్పింది నాతో. నేను ఒట్టి మూర్ఖుణ్ణి, ఒట్టి క్రూరుణ్ణి. నా ప్రయోజనానికి ఆమె పెద్ద ఆటంకం. అంచేత ఆమె నశించిపోవాలి. నేను ఆమెను అసంభవం. మూర్ఖపు పని ఏమీ చెయ్యకు. నువ్వు కూడా నాశనం అయిపోతావు. నీ సలహా అంగీకరించిన నాడే నేను నాశనమయ్యాను. వద్దు వద్దు, నీ కళ్ళు కూడా పోతాయి. నీ రక్షణాగారం దాటకు. ఏమైనా సరే ఆమెను రక్షించాలి. అబ్బా! ఏమిటిది? నా కళ్ళు కనపట్టలేదు. వస్తే నేనే వస్తున్నాను. ఎంత పిచ్చి పని చేశావు. ఇప్పుడైనా మించిపోయింది ఏమీ లేదు. నేను చెప్పినట్టు చేస్తే నీకు దృష్టి తిరిగి లభించేలా చేస్తాను. వద్దు, నీ సలహా నాకు ఇంకక్కర్లేదు. మరణింపని ఆత్మ
తొరగి తనకు సురలోకము వరకు చేర్చు పదము కరుణలేని నీ జ్ఞానము పరమహానికరము మరచిపోనరుడాన్ని మరణింపని ఆత్మ. లోకాధిపత్యం మాట మరచిపోయావా? ఓ స్త్రీ రా, నాతో రా. ఓ స్త్రీ ఇంతవరకు సాధించినవన్నీ వృధాగా పోతాయి. రా, నాతో రా. ఓ స్త్రీ ఎక్కడున్నావు? ఓ స్త్రీ కనులు పోయిన నన్ను కనికరించగరం మనసులోన జీవసించిన ప్రణయ మూర్తి. ఓ స్త్రీ ఎక్కడున్నావు? నా కనపట్టలేదు, కళ్ళు పోయాయి, దేహం శ్రమతో శిథిలమైపోయింది. ఇంత వినాశానికి కారణభూతుడనైన నన్ను ఆమె సహిస్తుందా? నువ్వు ఇంత వెర్రివాడవైపోతున్నావేమిటి? ఎవరా గొంతు? నన్ను మరిచిపోయావా? అసురుణ్ణి. నీ గొంతు దొరికితే బలవంతంగా నడిపేస్తాను. నా మాట విను. పో. నా భావన మరిచిపోకు. పో. నా ఆఖరు మాట విను. మానవునిలోనున్న దానవుడు చచ్చే లోని ఆత్మకు తెలివి వచ్చే వచ్చే. మానవునిలోనున్న దానవుడు చచ్చే లోని ఆత్మకు తెలివి వచ్చే వచ్చే. లోని ఆత్మకు తెలివి వచ్చే వచ్చే. ఓ దయాస్వరూపులారా, నా స్త్రీ దగ్గరకు నన్ను తీసుకుపోండి, నా స్త్రీ దగ్గరికి నన్ను తీసుకుపోండి. కొన ఊపిరి నీ కోసమే సహించి తనువు బరువు నీ కోసమే వహించి ఎదురు చూచుచున్నది రమ్మోయి. ఇదిగో నీ ప్రియ, ఇదిగో నీ ప్రియ. ఎన్నాళ్ళకి కలుసుకున్నాం? నేను అలసిపోయాను. నేను అలసిపోయాను. నీ ఒడిలో తల చేర్చి విశ్రమిస్తాను. మీ విశాల వక్షస్థలం మీద వాలి నేను నేను ఘోర పాపిని. ఆహా, మనమిద్దరం కలుసుకున్న తర్వాత పాప ప్రసక్తే లేదు. ఇది జీవితావతుల వెదకును గాథ. ఇది హృదయ వాణిధుల మధించు బాధ. ఇది జీవితావతుల వెదకును గాథ. ఇది హృదయ వాణిధుల మధించు బాధ. హాలాహలము పొంగునో అమృతము పొంగునో. హాలాహలము పొంగునో అమృతము పొంగునో. ఇది జీవితావతుల వెదకును గాథ. ప్రతి మానవ హృదయగత దానవత్వము అనలమై దహించును. అతిలోక
లోకమౌ కరుణ ఆత్మలో ప్రభవించి మనిషిలో ప్రవహించునా అతిలోకమౌ కరుణ ఆత్మలో ప్రభవించి మనిషిలో ప్రవహించునా ఇది జీవితావధుల వెదకునొక గాథ ఇది జీవితావధుల వెదకునొక గాథ ఆత్మహననం నాటకం విన్నారు. రచన స్వర్గీయ పాలగుమ్మి పద్మరాజు. సంగీతం శ్రీ పాలగుమ్మి విశ్వనాథం. నిర్వహణ శారదా శ్రీనివాసన్. ఇందులో పురుషుడు శ్రీ ఎం కాశీ విశ్వనాథ శాస్త్రి, స్త్రీ శ్రీమతి గాలి ప్రభావతి, అసురుడు శ్రీ బి భానుప్రకాష్, శిష్యుడు శ్రీ అల్లెల వెంకటరమణమూర్తి, ఊర్వశి శ్రీమతి పి సావిత్రి, అలెగ్జాండర్ శ్రీ సిహెచ్ దేవదాసు, శిష్యులు శ్రీ వి భవానీ శంకర్, శ్రీ ఏ వేణుగోపాల్. గాయని గాయకులు చిరంజీవులు శృతి, స్మిత, శారదా నూరి, సి శ్వేత, శ్రీమతులు హెచ్ హేమవతి, వి జయంతి, శ్రీ ఎల్వి గంగాధర శాస్త్రి. సాంకేతిక సహాయం శ్రీమతి ఎస్ అన్నపూర్ణ. ఈ నాటకం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర సమర్పణ.